ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పోలీస్ శాఖలోని రాజ్యాంగేతర శక్తులు ప్రవేశించాయి. రిటైర్ అయిపోయిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల గుప్పిట్లో పోలీస్ శాఖ చిక్కుకుంది. రిటైర్డ్ డీజీ ఏబీవీ వెంకటేశ్వరరావు, రిటైర్డ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్, రిటైర్డ్ డీఐజీ ఘట్టంనేని శ్రీనివాసుల మాటే శాసనంగా చలామణి అవుతుంది. సర్వీసు మొత్తం అత్యంత వివాదాస్పదంగా ముద్రపడ్డ ఈ ముగ్గురు ప్రస్తుతం టీడీపీ కూటమి ప్రభుత్వంలో పోలీస్ శాఖపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు అడుగులకు మడుగులెత్తే ఈ అధికారులు ఎస్ఐ నుంచి డీజీపీ స్థాయి అధికారిని కూడా శాసిస్తున్నారు. వారి ప్రకారం పొందిన అధికారులకే పోస్టింగ్లు ఇస్తున్నారు. ఈ ముగ్గురు చెప్పినట్టల్లా ఆడాలని, చెప్పిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించాలని షరతులు పెడుతున్నారు. ఇందుకు ఒప్పుకున్న వారికి సీఎంఓ కటాక్షం లభించి పోస్టింగ్లు ఇస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పోలీస్ శాఖలో ఈ ముగ్గురు మాటే శాసనం. ఈ ముగ్గురు అధికారుల సర్వీస్ మొత్తం వివాదాస్పదమే. గతంలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు వీరు చెలరేగిపోయారు. పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్నది బహిరంగ రహస్యం. ఆశ్రిత పక్షపాతం, రాజకీయ కక్ష సాధింపులతో ఫక్త రాజకీయాల నేతల మాదిరిగానే వ్యవహరించారు. వీరిలో డీజీ హోదాలో ఇటీవల రిటైర్ అయిన ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ అంతా అత్యంత వివాదాస్పదం. గతంలో నిఘా విభాగం అధిపతిగా ఏబీ వెంకటేశ్వరరావు చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలను వేధించడం, ప్రలోభాలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారు. 23 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చడంలో ప్రధాన పాత్రధారి. టీడీపీ రాజకీయ ప్రత్యర్థులపై నిఘా పెట్టేందుకు ఈయన ఏకంగా కేంద్ర భద్రతా చట్టాలను ఉల్లంఘించి మరీ ఇజ్రాయిల్ నుంచి నిఘా పరికరాలను కొనడం సంచలనంగా సృష్టించింది. ఇక తన కుమారుడి కంపెనీ ద్వారా పెగాసస్ కంపెనీ స్పైవేర్ను అక్రమంగా కొన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ కొన్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆ రాష్ట్ర శాసనసభలోని చెప్పడం సంచలనం రేపింది. పూర్వపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ అవినీతి వివాదాలకు మారుపేరుగా ముద్రపడ్డారు. ఆయన రాయలసీమలో పనిచేసినప్పుడు ఫ్యాక్షనిస్టులతో అంటకాగి శాంతి భద్రతలను గాలికుదిలేశారు. 2018లో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగితే డీజీపీగా ఉన్న ఠాకూర్ కనీసం ప్రాథమిక విచారణ కూడా చేయకుండా ఏకపక్షంగా ఆ కేసును పక్కదారి పట్టించేందుకు యత్నించారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అప్పటి రాష్ట్ర పోలీస్ బాస్గా ఉన్న ఈయన మాత్రం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ఇంత చేసినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన సీనియారిటీని గౌరవించి కీలక పోస్టింగ్లు ఇచ్చింది. ఆర్టీసీ ఎండీగా గౌరవనీయమైన పోస్టులో రిటైర్ అయ్యే అవకాశం కల్పించింది. రిటైర్ అయిన తర్వాత కూడా కీలక పదవిలో నియమించింది. ఆయన మాత్రం పచ్చ రాజకీయ వాసనను వేడలేదు. ఇక ఇటీవలి ఎన్నికల సమయంలో టీడీపీ ప్రధాన కార్యాలయంలో మకాం వేసి మరీ ఆ పార్టీ కోసం పనిచేశారు. పోలీసు అధికారులను బెదిరించారు. ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేసేందుకు సాహసించారు. ఎన్నికల్లో టీడీపీ అక్రమాల కుట్రలో కీలకంగా వ్యవహరించారు. డీఐజీ స్థాయిలో రిటైర్ అయిన ఘట్టంనేని శ్రీనివాస్ గత 5 ఏళ్లుగా టీడీపీ బ్యాక్ ఆఫీసులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇక హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ కేంద్రంగా పనిచేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం పంపిణీని ఆయనే పర్యవేక్షించారు. ఈ ముగ్గురికి ప్రభుత్వం ఎలాంటి నామినేటెడ్ పదవులు, ఇతరత్ర అధికారిక హోదా ఏది ఇవ్వలేదు. అయినా వారు చెప్పింది చేయాలని ముఖ్య నేత పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. తద్వారా పోలీస్ శాఖను ఈ ముగ్గురే నియంత్రిస్తారని తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య నేత కార్యాలయం స్పష్టం చేసింది. దీంతో ఈ ముగ్గురు చెలరైపోతున్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాల వారీగా పనిచేసుకుని ఎస్ఐ నుంచి డీజీపీ వరకు యావత్ పోలీస్ వ్యవస్థని గుప్పిట్లో తెచ్చుకున్నారు. జిల్లా ఎస్పీలు, డీఐజీల పోస్టింగ్లు అన్నీ వీరే ఖరారు చేస్తున్నట్టు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ ముగ్గురి కనుసన్నల్లోనే రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ సాగుతుంది. శనివారం 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు, అంతకుముందు కొన్ని రోజుల క్రితం అదనపు డీజీ, ఐజీ స్థాయి అధికారులని బదిలీలన్నీ ఈ ముగ్గురి ఎంపిక మేరకే జరిగాయి. వీరు ముగ్గురు ఐపీఎస్ అధికారులను పిలిపించుకుని మాట్లాడి సంతృప్తి చెందిన తర్వాతే వారి ఫైళ్లు ముందుకు కదిలాయి. ఇక అనంతరమే పెద్దబాబు, చిన్నబాబు ఆమోదముద్ర వేశారు.